పుష్ప 2 ఈవెంట్కి రాని పవన్ కళ్యాణ్ రామ్ చరణ్కి సంబంధించిన గేమ్ చేంజర్ ఈవెంట్కి వస్తున్నాడు. మరి పుష్ప 2 ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారిని పిలవకపోవడానికి కారణం అల్లు అర్జున్కి ఉన్న ఈగో కారణమా? అవుననే అంటున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. పుష్ప 2 వివాదాల్ని పక్కన పెడితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డ్స్ని క్రియేట్ చేసి ఎంటైర్ ఇండస్ట్రీని షేక్ చేసి తెలుగోడి దెబ్బ ఎలా ఉంటుందో వైల్డ్ ఫైర్గా అల్లు అర్జున్ తన యాక్టింగ్తో మరో నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇంకో రికార్డ్ క్రియేట్ చేస్తాడా లేడా అని మెగా అభిమానుల్లో ఒక కొత్త రకమైన భయం అయితే మొదలైంది. ఆ భయానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. దానిలో ఒకటి శంకర్ తన బిఫోర్ మూవీస్ ఫ్లాప్స్ అవ్వడం ఒక కారణమైతే, అలాగే తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోకి పర్మిషన్ ఉంటుందో లేదో అని ఒక భయం కూడా కారణంగా ఉంది. కానీ ఇవన్నీ పక్కన పెడితే మూవీ ఆల్రెడీ చూసిన సుకుమార్ గారు, చిరంజీవి గారు, దిల్ రాజు గారు మాత్రం చరణ్ నట విశ్వరూపం చూస్తారని చెప్పేశారు. ఇంతకు ముందు చరణ్ సుకుమార్ కలయికలో వచ్చిన రంగస్థలంలో చరణ్ యాక్టింగ్కి అందరూ ఫిదా అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు గేమ్ చేంజర్ అంతకు మించి యాక్టింగ్ చూడబోతున్నామని అభిమానుల్లో ఒక అంచనాలను పెంచారు వీళ్ళ ముగ్గురు. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి పుష్ప 2 రికార్డ్స్ ఈజీగా దాటేస్తుందని సినీ వర్గాల్లో టాక్ మొదలైంది. దానికి తోడుగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి డిప్యూటీ సీఎం అయిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చీఫ్ గెస్ట్గా తీసుకొచ్చారు కాబట్టి మూవీ పైన అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. పుష్ప 2 ఈవెంట్స్కి మెగా ఫ్యామిలీలో ఏ ఒక్కరిని పిలకపోవడానికి వీళ్ళ మధ్య విభేదాలు ఒక కారణమని అందరూ అనుకున్నారు. కానీ సంధ్యా థియేటర్ ఘటన జరిగిన 27 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్కి సపోర్ట్ ఇవ్వడంతో ఇటు మెగా అభిమానుల్లో అటు అల్లు అభిమానుల్లో ఒక కొత్త రకమైన ఉత్సాహాన్ని చూసాం. ఈ ప్రెస్ మీట్తో విభేదాలు లేవని కుండబద్దలు కొట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికైనా అల్లు అర్జున్ ఈగోలని పక్కన పెట్టి ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాడో ఇప్పటికి మళ్ళీ తెలుసుకొని మెగా బేస్ లేకపోతే బన్నీ లేడని చెప్పుకుంటాడా లేడా, మళ్ళీ తన వంకర బుద్ధితోటే వెళ్తాడా అని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ గేమ్ చేంజర్ మూవీ అభిమానుల అంచనాలను దాటి వెళ్తుందా? పుష్ప 2 రికార్డ్స్ని బద్దలు కొడుతుందా? మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.